కన్నులతో వేచి చూస్తున్నా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కూర్చోవచ్చా? ఇక్కడే కూర్చున్నారు, ఏమైనా హెల్ప్ చేయమంటారు? మీకు పర్లేదండి. ఎక్కడికన్నా వెళ్ళాలా మీరు? ఒంటరిగా కూర్చున్నారు కదా? లేదు, ఊరికే వచ్చి కూర్చున్నారు. బాగుంది కదా లొకేషన్ అని చెప్పి కూర్చున్నాను. చాలా బాగున్నారండి. మీ పేరేంటి? నా పేరుతో ఏంటంటే మీకు తెలుసుకుందామని. తెలుసుకొని ఏం చేస్తారు? తెలుసుకుని ఏం చేస్తారు? అది మీరు చెప్పాలి కదా. ముందు తెలుసుకుందాం అనుకోండి, ఆ పేరుని బట్టి ఒక ఐడియా ఉంటుంది. నా పేరా? స్టెర్లీనా. చాలా బాగుంది, నైస్ నేమ్. థ్యాంక్ యూ. మీ తగ్గట్టే పేరు కూడా చాలా బాగుంది, నైస్ నేమ్ అండి. చాలా నైస్గా ఉన్నారు మీరు. డ్రెస్ కూడా చాలా బాగుంది, చాలా చక్కగా నవ్వుతున్నారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు? బాగున్నారని చెబుతున్నామండి. ఓకే. చెప్పులు ఎక్కడ కొన్నారండి? చాలా బాగున్నాయి. నా చెప్పులతో మీకేంటండి? ఇది బాగున్నాయి, చాలా బాగున్నాయి. నేను కూడా ఒక జతగా ఉందామని. అమ్మాయిల చెప్పులతో మీకేంటి? అంటే భవిష్యత్తులో నేను కూడా పెళ్లి చేసుకుంటాను కదా, మా ఆవిడకి ఇద్దామని. మా ఊర్లోనే కొన్నాను. మీ ఊరిలోనే కొన్నారా? అది మీరు ఎక్కడ కొన్నారు? అక్కడ కొందామని నేను కూడా. అక్కడే ఎందుకు కొండు? ఇంకా షాపులు చాలా ఉంటాయి కదా, నేను కొన్న దగ్గరే కొనాలా ఏంటి? మీరంటే నాకు కొద్దిగా అభిమానం కదా. అభిమానం అయితే చెప్పులు కొనలేరు కదా. కొనవచ్చు. ఎలా? అభిమానం ఎక్కడుంటే అక్కడికి వెళ్తాం కదా. ఓకే. మిమ్మల్ని నేను అక్కడి నుంచి చూశాను. అక్కడి నుంచి చూశాను, చూడంగానే పడిపోయా లవ్లో. అవునా? దెబ్బకు పడిపోయా. దెబ్బలే ఉంది తగిలాయా? కొద్దిగా మోకాలకు తగిలిందండి. ఆయింట్మెంట్ రాసుకోపోయారా? మీ చేత రాపిద్దామని వచ్చి ఇక్కడికి నేను. మా దగ్గర ఏం లేదు కదా. లేదా? లేదు కదా. మనసు అనే ఆయింట్మెంట్ ఇక్కడ రాయొచ్చు మీరు, అప్పుడే తగ్గిపోద్ది. అలా ఎలా రాస్తారండి? అదే మనసు అండి, అదే ఆయింట్మెంట్ నాకు. కొద్దిగా రాస్తే ఈ దెబ్బ తగ్గిద్ది. ఎలా రాయాలి చెప్పండి, అది కూడా మేము మాకైతే తెలియదు కదా. అది ఏళ్ళతో రాయాలి. ఏళ్ళతో రాయమంటారా? దెబ్బలు ఏం కనిపించట్లేదే. మీకు కనపడవు. నేను మిమ్మల్ని ప్రేమించాను కదా, ఆ బాధ నాకు తెలుసు. నన్ను లవ్ చేస్తున్నారా? అవును. అందుకొచ్చారు? అందుకొచ్చాను. ఏం చూసి లవ్ చేస్తున్నారు మీరు? మీ అన్నం చూశాను. అందం చూస్తే సరిపోతుందా? మీరు చాలా సన్నగా ఉన్నారు. సన్నగా ఉంటే లవ్ చేస్తారా? హెయిర్ చాలా బాగుంది. ఇలాంటి సిల్లీ రీజన్తో ఎవరు లవ్ చేయరు కదండి. డ్రెస్ కూడా చాలా బాగుంది, సరిపోని ఎత్తున్నారు, చాలా స్టైలిష్గా ఉన్నారు మీరు. అందుకే మిమ్మల్ని చూసి లవ్లో పడిపోయా. ఓకే. అయితే ఇప్పుడు లవ్ చేస్తున్నా అంటారు నన్ను. అయితే నా గురించి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. మీ గురించి అభిప్రాయం అంటే ఏముంటుంది? నా గురించి ఏమనుకుంటున్నారు మీరు? మీరే వచ్చారు, లవ్ చేస్తున్నా అన్నారు, ఇంకా అభిప్రాయం ఏముంటుంది? నేను చెప్పాను కదా మీ గురించి ఇది తెలుసుకోవాలి కదా. మీరు గురించి మీరు చెప్పండి, నేను తెలుసుకుంటాను. అప్పుడు నా అభిప్రాయం మీకు చెప్తాను. నా గురించి నా పేరు స్టైల్ కదండి, నేను స్టైల్గా ఉంటా కొద్దిగా. ఓకే. మిమ్మల్ని చూసి లవ్లో పడ్డా. ఏ ఊరు మీది? మాది ఇక్కడ తెనాలి. మాది తెనాలే కదా. అవును, మీది మా తెనాలే కదా. లవ్ చేసుకోవచ్చుగా మరి. అలా ఎలా లవ్ చేసుకుంటారు? తెనాలి లవ్ చేసుకోకూడదా? ఏమో తెలియదు, అది మీకే తెలియాలి. లవ్ చేస్తున్నా అన్నారు కదా. అదే. అయితే లవ్ చేయమంటారు నన్ను. నన్ను ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నా బాగా, చాలా ఎక్కువగా. మరి మీ ప్రేమను ఎలా చూపిస్తారు? నాకు తెలియాలి కదా మీరు బాగా లవ్ చేస్తున్నట్టు. అదే ఎలా చూపిస్తారు? మనసుతో చూపిస్తా. మా తెలుసునా నా మనసు నీదేనని. మీరు లవ్ చేస్తే నన్ను అప్పుడు చూపిస్తారా? తెలుస్తుంది అప్పుడు నాకు. ఏం చేయాలైతే? నన్ను లవ్ చేయాలి మీరు. మీరు లవ్ చేయాలంటారు. నాకు టైం పట్టింది కదా. ఆలోచించుకుని చెప్పండి. ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తారా? మీకోసం ఎంత టైం అయినా తీసుకుంటే ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను. ఎప్పటికైనా? ఎప్పటికైనా. ఎన్ని సంవత్సరాలైనా? ఎన్ని సంవత్సరాలైనా. ఎందుకని అలాగా? అంటే అంత ఇష్టంగా కనపడ్డారు. నేను అక్కడి నుంచి చూస్తే మిమ్మల్ని. ఎప్పుడు నుంచి చూస్తున్నారు నన్ను? మ్యాక్సిమం ఒక అర్ధగంట నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. నేను వచ్చింది హాఫ్ అన్ అవర్ క్రితం కాదు కదా. హాఫ్ అన్ అవర్ క్రితం మీరు అక్కడ ఉన్నారు, బండి మీద వస్తున్నారు, ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. వెనకాలే ఫాలో చేశారా? అవును. అంత సిన్సియర్గా లవ్ చేయడానికి రీజన్ ఏంటి? మిమ్మల్ని గత ఒక 10 రోజుల నుంచి వస్తున్నాను మిమ్మల్ని ఈ పార్క్లో. ఈరోజు దొరికేది మీతో మాట్లాడటానికి. ఇంతమంది ఉండగా ఇక్కడ నన్ను ఎందుకు లవ్ చేస్తున్నారు?
మీరంటే ఇష్టం అండి నాకు. అవును, చాలా మంది ఉన్నారు కదా. ఉన్నారు, వాళ్ళు నచ్చలా నాకు. ఎందుకని నచ్చలేదు? అక్కడ కూర్చున్న అమ్మాయి నాకంటే అందంగా ఉంది. నా అమ్మాయి నచ్చలేదు. ఎందుకని నచ్చలేదు? మీరు నచ్చారని చెబుతున్నా కదా ఆయన. ఇప్పుడు ఏం చేయమంటారు అయితే? లవ్ చేయమంటున్నా. మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు, అలా ఎలా లవ్ చేసుకుంటాను చెప్పండి. మీరు ఇంత తెల్లగా ఉన్నారు, మిల్క్ అని తాగుతున్నారా? మిల్క్ తాగలేదు. తాగరా? తాగలేదు. మరి ఇంత అందం ఎలా ఉంది మీకు? దేవుడు ఇచ్చాడు, మా అమ్మ ఇచ్చింది. మా అమ్మ అందం నాకు వచ్చింది. మీ అమ్మ కూడా తెల్లగానే ఉంటుందా? చాలా అందంగా ఉంటుంది. అబ్బా, అందం అందం బాగా. మా అమ్మ అందం నాకు వచ్చిందమ్మా. సరే, నా గురించి మీ అభిప్రాయం చెప్పండి. అభిప్రాయం అంటే ఏముంటుంది? బాగా మాట్లాడుతున్నారు, ఓకే, బాగున్నారు, ఓకే, మంచిగా చెప్తున్నారు, అలా ఉన్నా ఇలాగ ఉన్నామని. ఇంకా అంతకు మించి ఏముంటుంది? నచ్చానా మీకు నేను? బాగున్నాను కదా? నాకు లైక్ చేయొచ్చు. మీరైతే నాకు సూపర్గా నచ్చారండి. చాలా సూపర్గా ఉన్నారు మీరు. సన్నగా ఉన్నారు బాగా. పొద్దాకలు అదే చెప్తున్నారు. సన్నగా ఉన్నావా? సన్నగా ఉండి తప్పే ఉందండి. అవును, నేను సన్నగానే ఉన్నాను కాదంటలేదు. అందుకే నాకు బాగా నచ్చారు. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని లవ్ చేయాలంటారా? అవును. దానికి నేనేం చేయాలి? లవ్ చేయడమే. అవును, ఇప్పటి నుంచి ఏం చేయాలి అంటున్నాను. ఏం చేయాలంటారా? మిమ్మల్ని లవ్ చేయాలంటే నేనేం చేయాలి అది మీరు చెప్పండి. నా ఏమిటే ఉండాలి. మీ అమ్మటే ఉన్నాను కదా ఇప్పుడు. నేను ఇది వెళ్తే అటు రావాలి. ఇప్పుడు మీరు ఇటు వెళ్ళిపోతే మీ వెనకాల రావాలి. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి అక్కడ వచ్చేసి రావాలి. వచ్చేస్తే లవ్ చేస్తున్నట్ట. నేను ఏం చేస్తే అది చేసుకోవాలి మీరు. అంటే అదే అర్థం చేసుకోవాలి. అమ్మాయి అబ్బాయి ఏం చేస్తారు తెలీదా? నేను నేర్పుతాను నీకు. అలాంటివి చేయనండి. తెలీదా? అని నేర్చుకోండి. ఏమన్నా దాంట్లో ఎందుకు నేర్చుకోవాలి చెప్పండి? పెళ్లి కాకుండా అలా చేయడం తప్పు కదా. అది తర్వాత చేసుకుంటాం కదా. అవును, ముందు మ్యారేజ్ చేసుకోవాలి కదా. ఈలో ప్రాక్టీస్ అనమాట. అలా చేయడం తప్పు కదా. ఈలో జస్ట్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ నేను కూడా ఇంతవరకు ఎప్పుడు చేయలేదులే. నాకు అలవాట్లేదు. మాకేం అలవాటు అది అలవాటు చేసుకున్నామని. ఎందుకు అలాగా? అలవాటు చేసుకుని భవిష్యత్తులో పెళ్లి చేసుకున్నాక ఏం మాట్లాడుతున్నారు ఈజీగా అర్థం ఉంటుంది. కావట్లేదు. మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఇష్టపడ్డారన్నారు, ఓకే. ప్రాక్టీస్ ఏంటి? ప్రాక్టీస్ తెలీదా? అవును తెలుసు, ప్రాక్టీస్ చేసుకునేది ఏంటి ముందే అంటున్నాను. అది మ్యారేజ్ అయిపోయిన తర్వాత కదా చేసుకునేది. కాదులే, ముందు ప్రాక్టీస్ చేస్తే భవిష్యత్తులో బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ వచ్చింది అనమాట. ఎక్స్పీరియన్స్ మనకు అనవసరం కదా. లేదు. మ్యారేజ్ కదా ఇంపార్టెంట్. ఆఫ్టర్ మీకు ఎలా చెప్పాలో నాకు ఏం అర్థం కావట్లేదు. అయితే నేను నచ్చాను అనమాట మీకు. మీరంటే ఇష్టమే కాదంటలేదు. చేయండి. థ్యాంక్ యూ. మీరంటే ఇష్టమే కాదంటలేదు, కానీ మీరు ప్రాక్టీస్ అంటున్నారు కదా, అది వద్దు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత చెప్తుంది. మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు అనుకోండి, నైట్కి చాటింగ్ చేసుకున్నా. ఓకేనా? నేనంటే బాగా ఇష్టపడ్డారు కదా మీరు. నెంబర్ ఇచ్చేయమంటారు అయితే? మీరు నెంబర్ ఇవ్వండి. సరే, నెంబర్ తీసుకోండి. 63 829712. అదే నా నెంబర్. అయితే నేను ఇష్టపడుతున్నాను కదా మీరంటే నాకు చాలా ఇష్టం బాగా. ఇద్దరం కలిసి ఉన్నాం. ఓకేనా? సరే, అయితే నేను ఇప్పుడు మీతో మాట్లాడాను కదా. మాట్లాడాక అదంతా జస్ట్ ఫ్రాంక్ అనమాట. ఫ్రాంక్ అదేంటి? జస్ట్ సరదాగా మిమ్మల్ని ఆట పట్టిద్దామని అలా మాట్లాడా. ఆట పట్టేయడానికి నేనే దొరికానా మీకు? మీరు బాగున్నారు కదా. అవును, మరి లవ్ చేస్తున్నా అన్నారు. అదే ఫ్రాంక్ అండి. ఓ, ఇది ఫ్రాంక్ అయితే? ఫ్రాంక్. అక్కడ మా కెమెరా అక్కడ పెట్టుకుని చూడండి. అక్కడ చెట్టు చూడండి, చెట్టు. ఆ చెట్టు దగ్గర కెమెరా ఉంటుంది. మీరు పెట్టారా? కెమెరా పెట్టాం. అయితే ఇదంతా ఫ్రాంక్ అన్నమాట. ఫ్రాంక్ అంటే మీరు ఇష్టం అన్నారు, అదంతా ఏం లేదా? జస్ట్ ఆట పట్టించడం కోసం. మీరు చాలా మంచి వాళ్ళని గ్రహించి మీ దగ్గరికి వచ్చాము. మేము యూట్యూబ్లో పెట్టమంటారా ఈ వీడియోని? యూట్యూబ్లో వస్తుందా ఈ వీడియో? ఇప్పుడు మనం మాట్లాడింది అంతా వస్తుందా? అంతా వస్తుంది. పెట్టమంటారా? ప్రాబ్లం లేకపోతే. థ్యాంక్ యూ. చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ అండి.